విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు వినయ విధేయతలు కలిగి ఉండాలని డిపిఎస్ స్కూల్ స్పోక్ చైర్పర్సన్ విజయ నిర్మల అన్నారు. ఇక జాఫర్గూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ తారా సింగ్ నాయక్, అలాగే డిపిఎస్ స్కూల్ స్పోక్స్ పర్సన్ విజయ నిర్మల, సిఇఓ అఖిల, సెక్రటరీ కృష్ణారావు హాజరయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో చదువు, ఆటలు, సాంస్కృతిక కళల్లో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు చేసిన డ్రామాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. మా స్టూడెంట్స్ చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈ ప్రాంతంలో డిపిఎస్ని డెవలప్ చేయడం నిజంగా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే డిపిఎస్ జాఫర్ కూడా అన్ని ఫెసిలిటీస్తో నీర్లీ 12 ఎకరాల్లో మనకి అన్ని ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్తో చాలా గొప్పగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిపిఎస్ అనేది వరల్డ్ ఫేమస్, డిపిఎస్ ఒరిజినల్ డిపిఎస్ ఫ్రాంచైజ్ కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది అన్ని ఫెసిలిటీస్తో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఈ జాఫర్గూడ డిపిఎస్ ఇస్తుంది అనేది మరొకసారి తెలియజేస్తున్నాను. డిపిఎస్ జాఫర్గూడ ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు మా పిల్లలు షోకేస్ చేసిన వాళ్ళ డ్రామాస్ కానీ, డాన్సెస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, మా పిల్లల టాలెంట్ని, మా పిల్లల కెపాసిటీని ఈరోజు మొత్తం షోకేస్ చేశారు. చాలా షార్ట్ టైంలో చాలా బాగా చేశారు. అదేవిధంగా డిపిఎస్ జాఫర్గూడలో మొత్తం అన్ని ఫెసిలిటీస్లో 11.25 ఎకరాల స్థలంలో అన్ని ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ పెట్టేసేసి ది బెస్ట్ కాలేజ్గా, ది బెస్ట్ స్కూల్గా ఇక్కడ మేము డెవలప్ చేస్తున్నాము. దీని అన్నిటికీ సిఇఓగా అఖిల అనేసేసి యంగ్ జనరేషన్కి ఇంటర్నేషనల్లీ ఎడ్యుకేటెడ్, ఐఎస్బీలో ఎడ్యుకేషన్ పొందిన అఖిల దీని అన్నిటినీ కూడా లీడర్షిప్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. I congratulate Delhi Public School. I congratulate